దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలము చక్కగా దేవుని యొక్క వాగ్దానం మనం చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాగ్దానము చేత నేను బలపరచాలా, నేను ధైర్యపరచాలని ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క వాగ్దానాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కనుక మనం చూసినట్లయితే ప్రవక్త అయిన ఇర్మియా గారు మాట్లాడుతున్నటువంటి మాట 15వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. చూడండి, దుష్టుల చేతిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. మన శత్రువు నుంచి మనల్ని విడిపిస్తాడు. మన కష్టం నుంచి, మన బాధ నుంచి, రోగం అనేటువంటి శత్రువు నుంచి మనల్ని విడిపిస్తాడు. శ్రమ, బాధ, వేదన అనేటువంటి శత్రువు నుంచి మనల్ని విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మన విమోచకుడు, మనల్ని విడిపించి మనల్ని ఆస్వాదించి అభివృద్ధి చేస్తాడు. కాబట్టి భయం పడకుండా ధైర్యంగా ఉండి విశ్వాసం కలిగి స్తుతిస్తూ ప్రభుని గణపరచుదాం. ఈ యొక్క వాగ్దానం దేవుడు మన పట్ల నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ.